బీర్లు అట పొంగుతున్నాయట, పొంగులేటి పొంగుతున్నాయి అంటుండే ఇప్పుడు బీర్లు. నవీన్ పటేలు ఇది రాసే విధానం అనే స్వామి, ఇట్లనే రాసేది. ఓ కొడుకు, ఇప్పుడు కేసీఆర్ ఉంటే అధికారంలో కొడుక, ఓయమ్మ వాడు గింతే ఉంటాడు. మలేషియా గారు జానడున్న గజం ఎగురుతుండే, గజం గజం దుంకుతుండే. ఇప్పుడు ఏయ్ కేసీఆర్ బతాలా పోసేచ్చి బద్దలు పాసింగాలు ఎత్తారు ఇప్పుడు ఆ మాట అంటే. మలేషియా గారి నోటికి ఇప్పుడు ఆ మాట వస్తే తెలంగాణ ప్రజలు బద్దలు పాసింగాలు ఇస్తారు. మలేషియా ఏదిరా మరి, తాగుబోతుల తెలంగాణ ఇట్ట పోతున్నట్టున్నారు. రైజ్ అవుతున్నారా, రైజ్ అవుతున్నారా వారు మలేషియా, రైజ్ అవుతున్నట్టుందే. ఇక చూడు రాసింది దుమ్ము లేపి తెలంగాణ మొత్తం పసిలేట, బీర్లు వంగి పొర్లుతున్నాయటనే. మే నెలలో 40 లక్షల కేసులు తాగిరట. జనం ప్రాణాల మీద ఏం లేదా మలేషియా నీకు? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజల మీద ప్రేమ ఉండట మలేషియా గారికి, ఇప్పుడు పైసల మీద ప్రేమ ఉంది దానికి, ప్రజల మీద లేదు. ఇప్పుడు ఇక మే నెలలోనే 40 లక్షల కేసులు తాగిరు. ఎక్సైజు ఖజానాకు బీర్ల కిక్కట. 2 నెలల్లో 5,700 కోట్లు వచ్చినట్ట. జనానికి దాహం తీరింది, సర్కారుకు ఆదాయం వచ్చింది. చెప్పులు ఉన్నాయి హైదరాబాద్, చెప్పులను వేరే దన్నాను దన్నాం. ఇప్పుడు పుసుకున రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ ఇలా కుర్చీలో కూర్చుంటే జనం ప్రాణాలు పోతున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, విధవరాలు అవుతురు, ఒంటరి మహిళలు పెరుగుతురు, జీవితాలు నాశనం అవుతున్నాయి, తాగుతా తెలంగాణ అవుతున్నాయి. ఎల్ మాట చెప్తున్నాయి కొడుకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది కదా, ఇట్లా వాళ్ళు ఉచ్చపోతారా, పొద్దుగా లేవగానే ఇట్లా డొప్ప పడతాడు మా మలేషియా గారు, పట్టుకొని తాగుతాడు. అది మా మలి గారి చరిత్ర. అందువల్ల మనం బీర్లు తాగి రేవంత్ రెడ్డికి ఆదాయం ఇస్తున్నాం. మనంతా మంచోళం, మనం తాగిన మనం మంచోళమే, తాపిన రేవంత్ రెడ్డి మంచోడే, పాత రాసిన మలిగాడు మంచోడే, చెప్పిన మహేష్ గారు మాత్రం లంగాని. ఇప్పుడు రాత్రి మలిగాడు లంగనా కొడక, సిగ్గిలేదురా. పత్తి లెక్క లేపి రాస్తుంది ఎందుకురా, తాగి చావరా. ఇప్పుడు రేట్లు పెడుతుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇప్పుడు 200 అయింది. మరి ఇప్పుడు 250 అయిందిరా. మనం చేస్తేనే సంసారం, మంది చేస్తేనే విసారమా? లంగనా కొడుక కదరా. ఇంకా చూడరే, నగరంలో ఎండిపోతున్న గొంతుకలట. తాగే నీళ్ళకు తిప్పలైతే బీర్లకు మాత్రం నో డోకా ఉందట. పొంగుతున్న బీరు నురుగలట. సర్కారు ఖజానా ఫుల్ అయిందట, సామాన్యుడి గొంతు నిల్లయిందట, కంపెనీలకు నీళ్లు పుష్కలం అవుతుందట, జనాలకైతే కరువు కాలం అట. ఓవైపు 20 ఏళ్ళ ఎండల రికార్డట, మరి మరోవైపు సరికొత్తగా బీర్ల సేల్స్ రికార్డట. భాగ్యనగరంలో ప్రజల తాగే నీళ్లకు గండమట, మందుబాబుల బీర్లకు అందలమట. ఇక చూసిరా మందుబాబులు అంటాను. ఇప్పుడు మందుబాబుల పుణ్యాన్ని నడుస్తున్నారు మన ప్రభుత్వం. మన ప్రభుత్వానికి మందుబాబులు లేకపోతే బుక్కెడు బువగతి లేదు అని వాళ్ళు కన్నబాలు పడి రూపాయి కూడేసి మాపటీలు పోయి తాగితే ఆ పైసలు కడితేనే మన ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా? సక్కమైన సంసారి. సంసారి లెక్క రాసిన ఇంకా పతివత నమ్మ అంత పతివత లేదు. పత్తిత్తును ఇక ఈడనేమో రైతుల గురించి. అన్నదాత అరిగోస పడుతున్నాడు. అన్నదాత అరిగోస పడితే ఇప్పుడు ఏం చేయాలి? రైతు బంధు అడితే చెప్పు తీసుకొని కొట్టాలి. మళ్ళీగా ఇప్పుడు ఏ చెప్పు తీసుకోకూడాలరా, తోలు చెప్ప ఏ చెప్పు, అందుకే కొడుతున్నారా నేను. ఏ చెప్పు తీసుకొని కూడా డిసైడ్ చేయి. అప్పుడు మేము కూడా మా మల్లిగాడు ఈ చెప్పు తీసుకొని కొట్టమంటున్నాయని కూడా. అన్నదాత అరిగోస పడతాడు. ధాన్యం అమ్ముకునేందుకు కష్టాలు పడుతుండు. ఐకేపీ సెంటర్లలోనే భారీగా వడ్ల కుప్పలు ఉన్నాయి. ధాన్యం తరలింపులకు లారీల కొరత ఉన్నది. వేధిస్తున్న గన్నీ బ్యాగుల షార్టేజీ. క్వింటాలకు 5 కిలోల కట్టు, కొన్ని చోట్ల 42.5 కేజీల కాంటా. పట్టించుకొని అధికార యంత్రాంగం. అనేక చోట్ల రోడ్డెక్కుతున్న అన్నదాతలు. షబ్బాస్. సో మల్లేశ గారు రైతుల మీద అంతులేని ప్రేమ, అమితమైన అభిమానం. అమెరికా పోయినట్టున్నాయ మావోడు ఛాయ పైసలతోని అమెరికా పోయినట్ట మందుచ్చదాగి. అందుకే వార్తలు అవుతాడు.
దుబాయ్కి అమెరికాకు మందిని ముంచి మంది సొమ్ము మేసి బాగా తిరుగుతానట మా మల్లిగాడు. రైతుల గోస గురించి రాసిండు. పతివతనమ్మ నా అంత పతివత లేదని. ఇక ఇందిరామిల్లిగా పొంగులే ఏదిలా సీనన్న ఫోటో 2,50,000 ఇల్లు పొంగులేటి సీనన్న రాఘవ కన్స్ట్రక్షన్ కట్టిస్తాట మనకు. రాఘవా బొమ్మ పొంగులేటి సీనన్న కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిండ్రా. కడిగిన ముత్యం. నువ్వు ఆయన కడిగిన ముత్యం, నువ్వు కడిగిన వజ్రం. దాని పేరు మార్చాలి నేను మరి ఏమన్నా. డైమండ్ బా. చిన్నారులు మిస్ అయితే ఆలస్యం చేయదట. ఇక మల్లేశా అని పాటే జాయిన్ అయ్యారట. నువ్వు లేనే లేవు, ఎప్పుడు జాయిన్ చేసుకున్నారా చెప్పురా మళ్ళీ. వాడు లేనే లేడు, వాడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చిండు. ఇప్పుడు వాడేమో చేరికలు అంటాను. నాగరాజు పటేల్ని ఇప్పుడు వచ్చారు నెంబర్ అని ఉన్నారా మా వాళ్ళు నెంబర్ ఇచ్చిన బాగుంది. నాగరాజు పటేల్ పాపం నెంబర్ ఇస్తే ఒక్క నిమిషం మా వాళ్ళు చెప్పినా బాగుండు. జరాగిరి వస్తే చూద్దాం. మా వాళ్ళు అంటాను కదా, టీఆర్పీలోకి చేరికల జోరు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బిగ్గు షాక్ తగిలిందట. ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 ఇది ఆల్రెడీ ఉన్నోడే. 10 11 12. ఓ కొడుక, చిన్న షాక్ కాదు ఇది. రారి మలేషా, ఇది చిన్న సన్న షాక్ కాదు, చాలా పెద్దది. ఆ పార్టీలకు పలువురు నేతలు రాజీనామా చేశారట. అంతా కలిసి మలిగాని పార్టీలో జాయిన్ అయ్యారట. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చింతపండట. మరి బహుజన రాజ్యం స్థాపన లక్ష్యంగా పనిచేయబోయాము. ఇప్పుడు బీసీ పోయిందా? పోనీ ఇప్పుడు మాలమాదిగలు, లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు వాళ్ళందరూ ఓట్లు కావాలనా? చెప్పరాదురా. ఇప్పుడు అంటే విశారదన్ మహారాజు ఓటు కావాలనా? విశారదన్ మహారాజు ఓటు కావాలన్నా మలేషా? బహుజన రాజ్యం అంటాడు ఆయన. బీసీ రాజ్యం కాదా ఇప్పుడు వచ్చేది? బహుజన మార్చినమా? రేపు రెడ్ల రాజ్యం అని కూడా మార్చేసి అయిపోతుంది. బొత్స అవుతుందా మనకు? మనం నోట్గా 16 సార్లు 16 వస్తాయి. ఏమవుతుంది? రేపో మాపో రెడ్ల రాజ్యం అని పెట్టు. బొత్స అవుతుంది. జనాలకి ఏమన్నా పిచ్చోళ్ళు కాదు. మళ్ళీ ఆడు ఏది చెప్పినా జనాలు పిచ్చోళ్ళగా చూస్తారు కదా. అదే కదా మన ఓవర్ కాన్ఫిడెన్స్. చేద్దాం అది కూడా. నీ ఓవర్ కాన్ఫిడెన్స్, నీ కథ. మావోడు నెంబర్ పెడతాడు. పెడితే ఇప్పుడు చేరికలు ఏ పార్టీ జోరు ఉన్నా చెప్పుతుంది ఇప్పుడు మీకు అందరికి. ధాన్యం కొనుగోలు ఇబ్బంది పెట్టదంట. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దటనే క్వశ్చన్ మార్క్ పెట్టింది. గ్రామ పంచాయతీలో మళ్ళీ పాత విధానం. ఇప్పటికే రేవంత్ సర్కారు కసరత్తు చేస్తుంది. సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య విభేదాలు కారణం అంటూ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి సంయుక్త చెక్ పవర్ అధికారులు ఇవ్వబోతున్నారు. ప్రతిపాదన సిద్ధం చేసిన పంచాయతీరాజ్ శాఖ అట. చూసుకోరిగా అంటే దోసుకత్తినందుకు అవకాశం ఇస్తున్నట్టు సర్పంచ్లకు. మరి చెక్ పవర్ తీస్తే ఇక వీడు ఇప్పుడు ఏం చేస్తాడు? మొత్తం ఆంధ్ర అయిపోతుంది రాజ్యం. సర్పంచ్ అయితే వాడే. ఇక వాడు దోసుకొని తింటాడు, మనం మూసుకొని పండుకోవాలి. అదే అనమాట కథ. మరి దానికే మరి శ్రీకారం. తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తారట. 100 కోట్ల పన్నుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఇది ఈ వార్త మా మల్లిగాడు రాస్తే నీ మంచోడు అందరే. మల్లేశా ఈ వార్త రాసినావరా దొంగనా కొడుక? ఇది రాయాలి కదా, బీర్ రాయలేదా? మరి ఇన్ని నిధులు తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి నొప్పించండు రాయాలి కదరా. లుచ్చ కొడుకు రాయాలి. వీళ్ళు రాసిర్రు. కంచపీఠాధిపతి 300 మంది వస్తువు కూడిన వేద విద్య. ఇది అంతే 100 కోట్లు అంటున్నాయి మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో మారిన బక్రీద్ సెలవులట. ఇంకేందో నేనేం చేసుకోను. ఆయన డైలాగులు ఎత్తాను. ఈయనదేందో భగీరథ పోక్సో కేసు అట. ఇవన్నీ చేశారని ప్రశ్నిస్తుండు. కుటుంబాన్ని బెదిరించి ఉల్టా కేసు పెట్టిన బీఆర్ఎస్. ఇప్పుడు నువ్వు జోకర్ అయితే